నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాళ్ళ నొప్పులు ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడాను ఒక వయసుతో సంబంధం లేకుండా దాదాపు 30 ఏళ్ళలోపు వాళ్ళకు కూడాను మోకాళ్ళ నొప్పులు రావటం, విపరీతమైనటువంటి బాధపడటం, నడవలేకపోవటం, నీ రీప్లేస్మెంట్, మోకాళ్ళ మార్పిడి, అలా కాకుండా నాన్ సర్జికల్గా మోకాళ్ళ నొప్పులు అనేటువంటి బాధ నుంచి ఉపశమనం పొందటానికి ఉన్న మార్గాల్లో గ్రాండ్ వాక్ అనేటువంటి ఒక గ్రాన్యూల్ అనేటువంటిది ఉంది అంటున్నారు ఫార్మా రంగ నిపుణుడు సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నమస్కారం సార్. ఏంటి సార్ మీ గ్రాండ్ వాక్ అనేటువంటిది సాచెట్స్ రూపంలో వస్తుంది, ఎలా అది పనిచేస్తుంది, దాని తాలూకు ఎలాగా వాడాలి, దాని తాలూకు రేటు కానీ దాంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఏంటో వివరిస్తారా? ఫారిన్ కంట్రీస్లో చూసినారంటే, వెస్ట్రన్ కంట్రీస్లో చూసినారంటే మోకాళ్ళ నొప్పులు రాగానే వాళ్ళు సప్లిమెంట్స్ వాడడం మొదలు పెడతారు సార్. ఏది కూడా సప్లిమెంట్స్ తోనే ట్యాకిల్ చేయాలి, డ్రగ్స్ దాకా పోకూడదు. డ్రగ్స్ అనేది నెక్స్ట్ రిసార్ట్, అది పోవడం డ్రగ్స్ పోకూడదు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినా ఎవరికన్నా అప్పుడు ఏంటంటే మెట్లు ఎక్కేటప్పుడు వస్తుంది, ఉదయం నిద్రలేంగన వస్తుంది, లేదా ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని లేసేటప్పుడు వస్తుంది, కాసేపు తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కానీ జనాలు ఇది నార్మల్ అయిపోతుంది కదా, మామూలుగా ఉచ్చిపోయేదని చెప్పి అశ్రద్ధ చేస్తారు. అలా చేయకూడదు సార్. ఆ సమయంలో చేయాల్సింది ఏంటంటే గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ తీసుకోవడం మొదలు పెట్టాలి సార్. ఇది డైటరీ సప్లిమెంట్, ఇది న్యాచురల్ గా దొరికేటటువంటి ఇంగ్రీడియంట్స్ పెట్టినటువంటి ప్రోడక్ట్, అది గ్రాండ్ వాక్ సార్. ఇది దీంట్లో ఒక సాచెట్ ఒక రోజుకు వాడుకోవాలి. ఆ సాచెట్ లో 7.5 grams పౌడర్ ఉంటుంది సార్, అండ్ 8 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సార్. అంటే న్యాచురల్ గా ఏదన్నా సప్లిమెంట్ ఇచ్చినప్పుడు పవర్ఫుల్ గా పనిచేయాలంటే అది కొంచెం పవర్ఫుల్ ప్యాక్ ఇవ్వాలి సార్. సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి 8 సప్లిమెంట్స్ ని తీసి గ్రాండ్ వాక్ లో వేయడం జరిగింది సార్. గ్లూకోజమైన్ 1500 mg, కాండ్రాయిటిన్ 1200 mg, కుర్కుమిన్ 1500 mg, కొలాజన్ 40 mg, బోసిలెసెరాటా 250 mg, పైపరిన్ 15 mg, వైటమిన్ సి 80 mg, పైనస్ జెరాడినా బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg. ఈ విధంగా 8 రకాల ఇంగ్రీడియంట్ క్లినికల్ ట్రయల్స్ లో ఏ డోస్ అయితే వాడినారో అదే డోస్ ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే సార్, క్లినికల్ ట్రయల్లో 1500 mg వాడినారు అనుకోండి, ఆ 1500 mg దగ్గర అప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, గుజ్జు కరిగిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ అన్ఫార్చునేట్ గా 1500 mg ఇవ్వరు టాబ్లెట్స్ లో, ఏ 500 mg 750 mg ఇస్తారు. ఆ డోసులో పని చేసింది ఈ డోసులో అంత సమర్థవంతంగా పని చేయకపోవచ్చు. ఆ ఛాన్స్ మనం తీసుకోకుండా గ్రాండ్ వాక్లో అన్నిట్లో క్లినికల్ ట్రయల్స్ లో వాడిన డోస్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. అర్థం ఏంటంటే తొడ ఎముక కాలు ఎముకకు మధ్య ఉండేటటువంటి గుజ్జు, ఆర్టికులర్ కార్టిలేజ్ అంటారు, అది కొంచెం కరగడం మొదలు పెట్టినప్పుడు, ఈ నడిచేటప్పుడు లేసేటప్పుడు బరువు పడ్డప్పుడు ఎముకలు ఒకదానికొకటి దగ్గరగా రావడం వల్ల రాపిడి జరిగి నొప్పి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న గుజ్జుని ఫస్ట్ కాపాడుకునే ప్రయత్నం చేయాలి సార్. పూర్తిగా కరిగిపోయిందంటే ఏం చేయలేం. సో దానికి గ్రాండ్ వాక్ రోజుకు ఒక సాచెట్ తీసుకోవడం మొదలు పెడితే, కనీసం ఒక నెల రోజుల పాటు తీసుకుంటే అది ఏ రేంజ్ లో పనిచేస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత ఒక 3 నుంచి 6 నెలల పాటు తీసుకొని వాళ్ళు ఆపచ్చు అనమాట. ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆ గుజ్జు కరిగిపోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. దాని తర్వాత మోకాల దగ్గర వాపు వచ్చి ఉంటుంది, ఆ వాపుని తగ్గిస్తుంది. ఇంకొకటి మోకాలు ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి ఉంటుంది, వంగడం తగ్గిపోయి ఉంటుంది, ఆ రేంజ్ ఆఫ్ మోషన్ అంటారు, ఆ రేంజ్ ఆఫ్ మోషన్ కూడా పెంచుతుంది. తర్వాత ఈ గుజ్జుని కరిగించేటటువంటి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఆ కెమికల్స్ ని రిలీజ్ అవ్వకుండా గ్రాండ్ వాక్ అడ్డుపడుతుంది, అప్పుడు గుజ్జు కరిగిపోకుండా కాపాడుతుంది. సో దీన్ని వాడుకోవడం ద్వారా క్లినికల్ ట్రయల్స్ లో ఏం చెప్పినారంటే సార్, గ్లూకోజమైన్ 1500 mg రోజుగాన 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పాటు వాడితే, ఓన్లీ గ్లూకోజమైన్ సార్ 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పాటు వాడి ఆపేస్తే అక్కడి నుంచి 5 సంవత్సరాల పాటు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరమే రాలేదు వాళ్ళకి. అది ఓన్లీ 1 ఇంగ్రీడియంట్, కానీ దీంట్లో 8 ఇంగ్రీడియంట్లు ఇచ్చినాం. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇంకా ఎంత సమర్థవంతంగా గ్రాండ్ వాక్ పనిచేస్తుందా అనేసి. పసుపు, కుర్కుమిన్ అంటే పసుపు, పైపరిన్ అంటే మిరియాల నుంచి తీసింది, ఇదంతా నేచర్ లో సహజంగా దొరికేటటువంటి సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల డ్రగ్స్ వాడుకోకుండా ఇమ్మీడియట్ గా ఆపరేషన్ పోయే అవసరం లేకుండా న్యాచురల్ గా బతికేదానికి, వాళ్ళ పనులు వాళ్ళు హ్యాపీగా చేసుకునేదానికి గ్రాండ్ వాక్ ఎంతైనా హెల్ప్ చేస్తుంది సార్. సాచెట్ వచ్చి రోజుకు ఒకటి తీసుకోవాలా. 7.5 grams పౌడర్ ఉంటుంది, 250 ml వాటర్ లో పౌడర్ పోసేసి బాగా మిక్స్ చేసుకొని, ఆరెంజ్ ఫ్లేవర్ సార్ అది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కానీ లేదా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కానీ ఆ 250 ml వాటర్ తీసుకోవాలి సార్, ఏదన్నా ఒక పూట. అలా నెల రోజుల పాటు పత్యం గిత్యం ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది డైటరీ సప్లిమెంట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం లేదు. యాక్చువల్గా ఈ సప్లిమెంటరీస్ పట్ల డాక్టర్ల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? మనం ఏదైనా మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మనం వెళ్ళేది ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. దానిలో ముఖ్యంగా నీ రీప్లేస్మెంట్, నీదికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. అవును సార్. వాళ్ళు పర్టికులర్గా సజెస్ట్ చేసే ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయనేటువంటిది వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఆర్ దే ప్రిస్క్రైబింగ్?
సార్ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే మన ఇండియాలో ఉన్న అవేర్నెస్ ఎలాంటిదంటే అంత ముదిరిన తర్వాత డాక్టర్ దగ్గర పోతాం. అప్పుడు డాక్టర్స్కి వేరే ఆప్షన్ లేదు అదర్ దాన్ యూజింగ్ డ్రగ్స్. ఇప్పుడు మనం ఇచ్చే ఈ నాలెడ్జ్ ఎందుకు ఇస్తున్నామంటే మీకు మొదలైన వెంటనే ఈ నాలెడ్జ్ నుంచి మీరు గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ తీసుకోవడం కన్నా మొదలు పెడితే డాక్టర్ దగ్గరకు పోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మోకాళ్ళ నొప్పులతో పోయినారు అంటే వచ్చిన మొదట్లో పోరు సార్, 100కి 90 మంది పోరు సార్. ఏదో అట్ట నెట్టేసుకుందామని నెట్టేస్తారు, ఇంకా భరించలేని టైంలో పోతారు. అప్పుడు డాక్టర్కి సప్లిమెంట్స్ రాస్తారు, కానీ సప్లిమెంట్స్ కన్నా కూడా పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తుంది, లేదంటే వేరే ఆప్షన్ లేదు, సర్జరీ చేయాల్సి వస్తుంది, లేకపోతే సొల్యూషన్ లేదు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి దానికి ఒక మంచి ఇదిగా దీన్ని వాడచ్చు. చెప్పినారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. మొదట్లోనే గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ వాడుకోవడం మొదలు పెడితే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. మీరు డాక్టర్ దగ్గరకు పోతున్నారంటే మీరు ఎంతో అమూల్యమైన టైంని వేస్ట్ చేసినట్టే అర్థం. మోకాళ్ళ సిమ్టమ్స్ కనిపించినప్పుడే వెంటనే వాడాలి సార్. సిమ్టమ్స్ కనిపించిన మోకాళ్ళ నొప్పులు ఇలా ఇబ్బంది పెడుతుంది, నిద్రలేసినప్పుడు నొప్పులు వస్తున్నాయి, కొంచెం దూరం నడిచినా నొప్పులు వస్తున్నాయి, మెట్లు ఎక్కినా నొప్పులు వస్తున్నాయి, టాయిలెట్ మీద కూర్చోవాలంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చొని లేచినారు అనుకోండి, లేలేకపోతున్నారు, మోకాలు పట్టుకొని లేయాల్సి వస్తుంది, లేదా కాసేపు అరగంట కూర్చుంటే గబక్కని లేయలేరు, ఎవరో ఒక హెల్ప్ చేయాలా. ఇవన్నీ సిమ్టమ్స్ ఏంటంటే గుజ్జు అరగడం మొదలు పెట్టిందని. ఆ గుజ్జుని అరగకుండా ఫస్ట్ ఆనకట్టేయాల, దానికి ఉపయోగపడేది గ్రాండ్ వాక్. సో ఆ గుజ్జుని కొద్ది రోజులు కాపాడుతుంది, కొన్ని సంవత్సరాల పాటు. ఒక దీంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ లో షుగర్ కంటెంట్స్, షుగర్ ఫ్రీ అనుకోవచ్చు. ఇది షుగర్ ఫ్రీ సార్, ఇది షుగర్ ఫ్రీ. ఇది ఆరెంజ్ ఫ్లేవరు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది. అంటే ఎందుకంటే దీంట్లో అంతా చెట్టు నుంచి తీసినటివి, పసుపు నుంచి తీసినటివి, న్యాచురల్ గా దొరికేటటువంటి సప్లిమెంట్ వేసినారు. ఆ వగరు అవన్నీ ఉంటాయి సార్, అది నోట్కి అంత పెలాటబిలిటీ ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఆరెంజ్ ఫ్లేవర్ లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వేయడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు అనమాట. ఎందుకంటే అది గ్లైసిమిక్ ఇండెక్స్ లేనటువంటి చాలా తక్కువ ఉండేటటువంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అది. ఓకే ఓకే. కాకపోతే దీని అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ గురించి, అంటే ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎలా వాడాలి అనేటువంటి దాని గురించి ఒకటి వచ్చి సార్, మన నంబర్కి ఫోన్ చేస్తే డైటీషియన్స్ ఫర్దర్గా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళకి డైరెక్ట్గా కొరియర్ చేస్తారు. అది ఒక ఆప్షన్ సార్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దరిదాపుల్లో లేరు, వేరే స్టేట్లో ఉండరు, అలాంటి వాళ్ళు సిటీలో ఉండరు, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అపోలో ఆన్లైన్ ఫార్మసీ ఉంటుంది 24/7. దాంట్లోకి వెళ్ళి గానా గ్రాండ్ వాక్ అని కొడితే వస్తుంది, దాంట్లో బుక్ చేసుకుంటే వాళ్ళు కొరియర్ చేస్తారు. ఆ ఆప్షన్ డైరెక్ట్ గా అన్ని మెడికల్ స్టోర్స్ లో దొరకదు. ఇప్పుడు మనకు అపోలో హాస్పిటల్స్ లో ఉంది సార్. ఇప్పుడు హైదరాబాద్ బంజారా హిల్స్ అపోలోలో ఉంది, సికింద్రాబాద్ అపోలోలో ఉంది, వేరే కొన్ని హాస్పిటల్స్ అంతా కూడా ఉంది. అపోలో ఫార్మసీస్ లో కూడా ఉంటుంది. ఆన్లైన్ లో ఇంటికి రావాలంటే అపోలో 24/7 ఆన్లైన్ ఫార్మసీలో కొడితే ఖచ్చితంగా వాళ్ళు సప్లై చేస్తారు. కానీ ఫుల్ డీటెయిల్స్ కొంచెం డిస్కౌంట్ కావాలంటే మాత్రం మనకి ఫోన్ చేయాలి సార్. ఇప్పుడు ఆన్లైన్ నెంబర్ ఫోన్ చేయాలి. అవును సార్, అపోలో ఫార్మసీ అంతా డిస్కౌంట్ ఇవ్వరు, మనమైతే డిస్కౌంట్ ఇస్తాం. అలా సార్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ. ఈ మోకాల నొప్పులు అనేటువంటి ఒక సమస్య, కనిపించని ఒక సమస్య, పెరుగుతుందో తరుగుతుందో, ఉందో లేదో కూడా తెలియదు, ఎప్పుడెప్పుడు ఏ ఇబ్బంది పెడుతుందో కూడా తెలియదు. అలాంటి దానికి ఒక చక్కని సప్లిమెంటరీ మీరు సజెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.